Okay. Okay, fine. Thank you. So, okay, what we discussed in last class? Pandas, right? So, where we stopped yesterday? I mean, which point we have stopped? So, data analysis and manipulation over, right? Yeah, series and data frames we discussed yesterday. After series and data frames, we started data analysis and manipulation, right? Yeah. So in the analysis and manipulation, we discussed the join, merge, concatenation. What else? Yeah, dates range. Very good. So dates range method also we discussed, right? Yeah. So today we'll continue the session from pandas. Okay. So we have a little concept. So after completion of the concept, we will start with matplotlib. Okay. Okay. Let us see here. So before starting this, so all of you take an Excel sheet. Okay. So I will show you. Okay, wait a second. ఓకే ఎక్సెల్ షీట్ కనిపిస్తుందమ్మా అందరికి. ఓకే. సో సేమ్ ఇక్కడ నేను డేటా ఎలా అయితే ఇచ్చానో మీరు కూడా ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని, ఓకే, మీ ల్యాప్టాప్స్లో ఎక్సెల్ తీసుకొని ఇట్లా ఒక 10 మెంబర్స్ 10 స్టూడెంట్స్ నేమ్స్, వాళ్ళ మ్యాథ్స్, సైన్స్ అండ్ ఇంగ్లీష్ మార్క్స్ ఎంటర్ చేయండి. లైక్ ఇక్కడ నేను డేటా ఎలా తీసుకున్నాను, సో మీరు చేంజ్ చేయండి నేమ్స్, మార్క్స్, నో ప్రాబ్లం. బట్ నేమ్స్, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్ స్టూడెంట్స్వి మార్క్స్ డేటా ఎంటర్ చేయండి ఎక్సెల్ షీట్. ఓకే. సో ఎంటర్ చేసిన తర్వాత మీరు ఆ ఫైల్ని సేవ్ చేసినప్పుడు, సో లుక్ ఎట్ హియర్, సో ఫైల్ సేవ్ యాజ్. సో మీరు డైలీ ఏదైతే ఫోల్డర్ చేస్తున్నారో ఫైల్స్ అన్ని సపరేట్ డేట్ మెన్షన్ చేసి ఎవ్రీడే ఒక న్యూ ఫైల్ తీసుకొని చేస్తున్నారు కదా. సో ఇక్కడ నేను మార్నింగ్ బ్యాచ్ అని ఫోల్డర్లో చేస్తాను మీకు చెప్పేవన్నీ. ఓకే. అట్లనే మీరు మీ నేమ్, ఐడి నెంబర్ ఇచ్చి ఉంటారా. సో దానిలో హియర్ మార్నింగ్ బ్యాచ్, సో ఇక్కడ సిఎస్వి కామా డెలిమిటెడ్ అని ఉంటుంది ఎక్స్టెన్షన్. సో ఈ ఎక్స్టెన్షన్ సేవ్ చేయాలి, డాట్ ఎక్స్ఎల్ఎక్స్ కానీ అలాంటివి కాదు. సో సిఎస్వి కామా డెలిమిటెడ్, సిఎస్వి ఇక్కడ 4 or 5 ఉంటాయి, బట్ కామా డెలిమిటెడ్ అని ఉన్నది చూసి క్లిక్ చేయండి. ఓకే. సో అప్పుడు సేవ్ చేయండి. ఆల్రెడీ నేను సేవ్ చేసేసాను.
సో చూపిస్తున్నాను, సిఎస్వి ఫార్మాట్లో సేవ్ చేయండి. ఓకే, సో ఇదైతే చెయ్యండి ఫస్ట్. నేను ఒక 3 మినిట్స్ టైం ఇస్తాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి. దాన్ని ఓకే, యా స్టార్ట్ దిస్. అర్థమైందో చెప్పింది నేను. ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని ఇట్లా డేటా ఎంటర్ చేయండి. సేవ్ చేసినప్పుడు కామా డెలిమిటెడ్ సిఎస్వి అని ఉంటుంది, ఆ ఎక్స్టెన్షన్తో సేవ్ చేయండి. సో ఇది కనుక కంప్లీట్ చేయకపోతే మీరు ఈరోజు ఆల్మోస్ట్ ఇంకా పాండాస్ క్లాస్ మొత్తం కూడా ఈ షీట్ బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, కంప్లీట్ చేశారమ్మా ఎవరైనా? ఇంకా చేస్తున్నారా? కంప్లీటెడ్. ఓకే, సో వాట్ అబౌట్ రిమైనింగ్? ఓన్లీ 2% చేశారా? సేవ్ ఎలా చేయాలో మళ్ళీ చెప్పండి. ఓకే, సో ఫైల్ ఉంది కదా, గో టు ఫైల్. ఓకే, సో ఫైల్కి క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ సేవ్ యాజ్ దగ్గర, సో ఇక్కడ సేవ్ యాజ్ టైప్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు సిఎస్వి కామా డెలిమిట్ అని వస్తుంది. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత సేవ్ క్లిక్ చేయండి. సిఎస్వి కామా డెల్ యాక్చువల్గా సిఎస్వి అంటే కామా సపరేటెడ్ వాల్యూస్ అని మీనింగ్. సో ఇక్కడ సిఎస్వి 4 టైప్స్ ఉంటుంటాయి ఇక్కడ, ఇలా ఎంఎస్, డిఓఎస్, సో మ్యాసింటోష్. సో ఇవన్నీ కాకుండా కామా డెలిమిటెడ్ అని ఆ బ్రాకెట్స్లో ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాను. ఓకే,
సో క్లియర్ అయినా రమ్య? ఓకే. సో ఓన్లీ ఈ 3 మెంబర్సే చేస్తున్నారు ప్యారలల్‌గా. రిమైనింగ్ వాళ్ళంతా కూడా జస్ట్ వాచింగ్ అంతేనా? ఓకే. నో ప్రాబ్లమ్. బట్ అట్‌లీస్ట్ నోట్ చేసుకోండి. ఏం చెప్తున్నాము ఏంటి అన్నది. ఓకే. అండ్ నెక్స్ట్ సో మళ్ళీ ఈరోజు న్యూ ఫైల్ స్టార్ట్ చేశాను కాబట్టి అగైన్ మళ్ళీ పాండాస్ అని ప్యాకేజ్‌ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ పాండాస్ యాస్ పీడీ. ఓకే. అండ్ నెక్స్ట్ ఓకే. ఫైన్. సో ఒక సిఎస్వి ఫైల్‌ని క్రియేట్ చేసాం కదా! సిఎస్వి అనే కాదు డాక్యుమెంట్ అయినా, డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ అయినా, సో డాట్ టీఎక్స్టీ అని ఏవైనా ఫైల్స్‌ని ఇంపోర్ట్ రీడ్ చేసుకోవాలి అంటే ఓకే. సో ఇప్పుడు మనకి సమ్ స్టూడెంట్ డేటా అనేది ఉంది కదా! సో సిఎస్వి ఫైల్‌లో ఏవో నేను నార్మల్‌గా 10 మెంబర్స్‌కి ఏబీసీడీ అని నేమ్స్ ఇచ్చాను స్టూడెంట్స్‌వి. వాళ్ళ మ్యాథ్స్ మార్క్స్, సైన్స్ మార్క్స్ అండ్ నెక్స్ట్ ఒక ఇంగ్లీష్ 3 సబ్జెక్ట్ మార్క్స్ అనేవి నేను డేటా వాళ్ళది బిల్డ్ చేశాను. అంటే ప్రిపేర్ చేశాను. సో మీరు కూడా ఎగ్జాంపుల్‌గా అక్కడ చేసుంటారు కదా! సో ఇప్పుడు నేనేంటి అంటే అక్కడ ఉన్న ఆ ఫైల్‌లో ఉన్న డేటాని ఇక్కడికి ఎలా ఇంపోర్ట్ చేసుకొని, ఆ డేటాని ఎలా మ్యానిప్యులేషన్ చేస్తాను. ఓకే. సో ట్రై టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ సో ఫస్ట్‌లీ ఆ ఫైల్‌ని రీడ్ చేయాలి గదా! సో అందుకని నేను మార్క్స్ అండర్ స్కోర్ డీఎఫ్ అంటే మార్క్స్ డేటా ఫ్రేమ్ అని వేరియబుల్ నేమ్ ఇస్తున్నాను. మీరు ఎండీ గానీ ఏదైనా వేరియబుల్స్ ఎలా ఇవ్వాలో ఐడియా ఉంది కదా! సో షుడ్ నాట్ స్టార్ట్స్ విత్ ఇంటీజర్స్, షుడ్ నాట్ స్టార్ట్స్ విత్ కీవర్డ్స్. ఓకే. సో ఈ పాయింట్స్ అన్నీ గుర్తుంచుకొని వేరియబుల్స్‌ని డిక్లేర్ చేయండి. ఓకే. యాహ్! ఇక్కడ నేను మార్క్స్ అండర్ స్కోర్ డీఎఫ్ అని ఇస్తున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ సో ఎనీ ఫైల్ ఇది నాట్ ఓన్లీ ఫర్ సిఎస్వి ఇంకా ఏదైనా ఎక్స్టెన్షన్‌తో ఉన్నా సరే ఏ ఫైల్‌ని రీడ్ చేయడానికైనా సరే పీడీ డాట్ రీడ్ కంపల్సరీ ఉండాలి. దాని ఎక్స్టెన్షన్ ఏముందో ఆ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. ఇక్కడ మనం ఇచ్చింది కామా సెపరేటెడ్ వాల్యూ సిఎస్వి. ఓకే. సో సిఎస్వి కాబట్టి నేను పీడీ డాట్ ఓకే రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి ఇన్సైడ్ పెరాన్సిస్‌లో అగైన్ మళ్ళీ నేను మార్క్స్ అని ఇచ్చాను నేమ్ ఆ షీట్‌కి. ఓకే. సో మార్క్స్ డాట్ సిఎస్వి అగైన్ మళ్ళీ ఇన్సైడ్ కూడా మార్క్స్ డాట్ సిఎస్వి అని ఇవ్వండి కొటేషన్‌లో. ఓకే. ఫైల్ నేమ్ అండ్ నెక్స్ట్ మార్క్స్ అండర్ స్కోర్ మార్క్స్ అండర్ స్కోర్ డిఎఫ్. సో అది ఒకసారి ప్రింట్ చేయండి. అగైన్ ఆ ఎక్సెల్ ఆ సిఎస్వి ఫైల్ ఏదైతే మీరు డేటా ఎంటర్ చేశారో ఆ ఎవ్రీథింగ్ డేటా ఇక్కడ ప్రింట్ అవ్వాలి. ఓకే. ఎంటైర్ డేటా. సో ఇక్కడ మనం తీసుకుంది నేమ్స్, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు. ఆ స్టూడెంట్ నేమ్స్ నేను ఏబీసీడీ అని ఇచ్చాను. నార్మల్‌గా మీరు మీ ఫ్రెండ్స్ నేమ్స్ అయినా ఎంటర్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. సో అండ్ నెక్స్ట్ అన్ని పాయింట్స్ ఐ మీన్ అందరికి మార్క్ చేశాను. సో అవి డిస్‌ప్లే అవుతున్నాయి ఇక్కడ ఫ్రేమ్. ఓకే. సో ఇది ఒకసారి రన్ చేసి మీకు ఇలా డేటా ప్రింట్ అయిందో లేదో ఒకసారి చెప్పండి. ఓకే. రీడ్ చేసి ఆ ఫైల్‌ని ప్రింట్ చేసాము అంతే. రీడ్ చేయడానికి రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి ఇన్సైడ్ మీరు ఏ నేమ్ ఇచ్చారో ఆ ఎక్సెల్ షీట్‌కి ఆ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఓకే. అగైన్ డేటా ఫ్రేమ్‌ని ప్రింట్ చేయండి. ఎర్రర్ అంటుంది. సో ఏంటమ్మా ఎర్రర్ రమ్య? సో మీరు డైలీ చేస్తున్న ఐపీవైఎన్బి ఫైల్స్ ఉన్నాయి కదా! ఈ జూపిటర్ ఫైల్స్ అవి ఏ ఫోల్డర్‌లో ఉన్నాయో ఈ ఎక్సెల్ షీట్ కూడా అదే ఫోల్డర్‌లో ఉండాలి. యెస్. ఫైల్ నాట్ ఫౌండర్ ఎర్రర్ అని వస్తుందంటే మీరు డెస్క్‌టాప్ పైన మీ నేమ్‌తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ డైలీ చేస్తున్న ఐపీవైఎన్బి ఫైల్స్ ప్లస్ ఈ ఎక్సెల్ షీట్ అనేవి సేమ్ అక్కడ ఉండాలి. సో లొకేషన్స్ చేంజ్ అవ్వకూడదు. లొకేషన్ చేంజ్ అయితే ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అనే వస్తది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చే నేమ్ కూడా కరెక్ట్ చూసుకోండి. ఓకే. సపోజ్ ఇక్కడ ఎమ్ ఉంది కదా! నేను ఇంకో ఎమ్ యాడ్ చేశాను. సో చూడండి ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్. సో అట్లా ఫైల్ నేమ్ రాంగ్ ఉన్నా రాదు.
ప్లేస్ చేశారా? ఒకసారి రిఫ్రెష్ చేయండి మళ్ళీ. ఓకే రమ్య, వాట్ అబౌట్ యూ? అవుట్‌పుట్ వస్తుందా? లేదంటే స్టిల్ ఇంకా ఫైల్ ఫౌండర్ సేమ్ అలానే వచ్చింది మ్యామ్. మీరు డెస్క్‌టాప్ పైనే ఫోల్డర్స్ అవి చేసావా నేను చెప్పిన ప్రొసీజర్? సో, అది .csv ఎక్స్‌టెన్షన్‌తోనే సేవ్ చేశారా? ఓకే. డెస్క్‌టాప్‌లోని ఈ ఫైల్స్ ఇండివిడ్యుయల్‌గా ఉన్నాయా డెస్క్‌టాప్ పైన? నువ్విప్పుడు ప్రెజెంట్ వర్క్ చేస్తున్నావు గదా! ఈరోజు 30థ్ అని నేనిచ్చాను గదా! సో, చూడండి నేను మీకు ఫోల్డర్ చూపిస్తాను. అప్పుడు అర్థమవుద్ది. సో, ఫర్ సపోజ్ ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ డెస్క్‌టాప్ ఉంది కదా! సో, డెస్క్‌టాప్ పైన నేను మార్నింగ్ బ్యాచ్ అనేసి ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఓకే. సో, అది క్లిక్ చేస్తే నేను మీకు 28 అని చెప్పిన ఫైలు, 9థ్ అని చెప్పింది, ఈరోజు చెప్పే ఫైలు అండ్ నెక్స్ట్ నేను క్రియేట్ చేసిన మార్క్స్ ఎక్సెల్ షీట్ ఉంది కదా! సో, ఇవన్నీ కూడా ఒకే ఫోల్డర్‌లో ఉన్నాయి. ఈ ఫోల్డర్ డెస్క్‌టాప్ పైన ప్లేస్ అయ్యి ఉంది. ఓకే. ఇది లొకేషన్ ఇట్లా చెక్ చేసుకోండి. ఓకే. ఫైల్ నేమ్ కరెక్ట్‌గా చూడు. ఓకే. నీ స్క్రీన్ షేర్ ఇస్తావా రమ్య? షేర్ చేయండి స్క్రీన్ చూద్దాం. సో, షేర్ స్క్రీన్ అని ఆప్షన్ ఉంది గదా! అది క్లిక్ చేసి సో, మీకు ఎర్రర్ ఎలా వస్తుందో చూద్దాం. యాహ్!
ఓకే. marks.csv does not existed. నువ్వు క్రియేట్ చేసిన CSV దానికి మార్క్స్ అని నేమే ఇచ్చావా? ఒకసారి డెస్క్‌టాప్ ఓపెన్ చేయమ్మా. లేదు అంటే ఇంపోర్ట్ పాండాస్ యాస్ పీడీ అనేది ఏమైనా లేదు ఫైల్ నాట్ ఫౌండర్ ఎర్రర్ అని వస్తుంది కదా. సో ఒకసారి డెస్క్‌టాప్ పైన క్లిక్ చేయండి. సో జూపిటర్ ఉంది కదా ఇక్కడ టాప్ సైడ్ డెస్క్‌టాప్ అన్‌టైటిల్ ఫోల్డర్ అని ఉందా, అది క్లిక్ చేయు. ప్రీవియస్ ట్యాబ్ అమ్మా, ఈ ప్రెజెంట్ది కాకుండా ప్రీవియస్ ట్యాబ్ ఓపెన్ చేయి. అడ్రస్ బార్లో కనిపిస్తుంది కదా. Ramya, are you there? So am I audible to all? Okay. సో రమ్య ఉన్నారా మీరు? షేరింగ్ ఆపేశారు రమ్య. ఓకే, డూ ఇట్ ఫాస్ట్ మా. ఓకే. ఓకే. సో ఇప్పుడు నువ్వు ప్రీవియస్ ట్యాబ్ ఉంది కదా డెస్క్టాప్ అన్‌టైటిల్ ఫోల్డర్ అని, అది క్లిక్ చేయు. ఎస్, వెయిట్ ఏ మినిట్. సో వేర్ ఈజ్ యువర్ ఎక్సెల్ షీట్? సో .csv ఫైల్ ఇక్కడ లేదు కదా రమ్య. ఏమని నేమ్ ఇచ్చావు? college.db sample.py. డెస్క్టాప్ పైన క్లిక్ చేయు. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసావు కదా ఒక ఫైల్ లేదు నాన్న. ఇవన్నీ డైలీ నువ్వు చేస్తున్న ఫైల్సా? అన్‌టైటిల్డ్ IPY NBY. పర్లేదు, మైక్ ఆన్ చేసి మాట్లాడండి రమ్య.
మ్యామ్ ఏంటి మ్యామ్ ఏం చెప్తున్నా మ్యామ్? హలో ఎస్ రమ్య వినండి. నేను ఏం చెప్పాను marks.csv సారీ ఒక ఎక్సెల్ షీట్ అనేది తీసుకోమన్నాను కదా, అది ఏది ఇక్కడ మీరు తీసుకున్న దగ్గర ఈ అన్టైటిల్ టాప్ మీద కదా మ్యామ్ చెప్పారు ప్లేస్ చేయమని. అవును, డెస్క్టాప్ నుంచి ఈ ఫోల్డర్ ఈ ఫోల్డర్ లోనికి దాన్ని షిఫ్ట్ చేయండి. మా డెస్క్టాప్ పైన క్లిక్ చేయు. ఇక్కడ డెస్క్టాప్ ఉంది కదా, అన్టైటిల్డ్ ఫోల్డర్ కి లెఫ్ట్ సైడ్ పైన పైన టాప్ సైడ్ అది క్లిక్ చేయండి. ఓకే, సో marks.csv ఉంది కదా, అది క్లిక్ చేయండి రైట్ సైడ్. ఓకే వెయిట్, అది క్లోజ్ చేయండి. సో అది కూడా అన్టైటిల్డ్ ఫోల్డర్ లోకి మూవ్ చేయమా. రైట్ సైడ్ ఉంది కదా చిన్న స్క్వేర్ బాక్స్ ఉంది కదా, ఎస్ క్లిక్ చేయి దానిపైన. మూవ్, క్లిక్ ఆన్ మూవ్. ఓకే, సో అన్టైటిల్డ్ ఫోల్డర్ అని ఉంది కదా, యా స్లాష్ ఇది, యా అన్టైటిల్డ్ క్యాపిటల్ యూ క్యాపిటల్ మా. NTITLED స్పేస్ ఇవ్వండి, ఎఫ్ క్యాపిటల్. అందుకే మీ నేమ్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. OLDER. మ్యామ్ హలో ఓకే రమ్య, అవన్నీ క్లోజ్ చేసి నువ్వు డెస్క్టాప్ కి వెళ్ళు. ఓకే చేసేదాన్ని. ఓకే, సో స్క్రీన్ షేర్ ఆపేసి డెస్క్టాప్ నార్మల్ ఇదంతా క్లోజ్ చేయి, మినిమైజ్ చేయండి జూపిటర్ అంతా కూడా. సో మినిమైజ్ చేసేయండి, ఇది జూపిటర్ ఇది మొత్తం ఉంది కదా, దాన్ని అంతా మినిమైజ్ చేసేయి. స్టాప్ చేసేయాలా మ్యామ్? స్టాప్ చేయమనడం లేదు మా. ఇక్కడ మినిమైజ్ ఉంది కదా మొత్తం, రైట్ సైడ్ నీ రైట్ హ్యాండ్ టాప్ సైడ్ మినిమైజ్ క్యాన్సిల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అది మినిమైజ్ చేసి నీ ఒరిజినల్ డెస్క్టాప్ ని చూపించు. ఓకే, స్క్రీన్ ఒరిజినల్ అక్కడ షిఫ్ట్ చేద్దాం. ఇక్కడ అవ్వడం లేదు కదా జూపిటర్ దానిలో మూవ్ చేయడానికి. సో డైరెక్ట్ డెస్క్టాప్ ఓపెన్ చేయి. అది కాదు రమ్య, నార్మల్ హోమ్ డెస్క్టాప్ ఓపెన్ చేయాలా మ్యామ్, లేకపోతే అనుకొండ డెస్క్టాప్ ఓపెన్ చేయాలా? నార్మల్ డెస్క్టాప్ ఓపెన్ చేయి, ఇక్కడ కాదు, ఈ లొకేషన్ లో కాదు. దాన్ని మినిమైజ్ చేయండి, ఫస్ట్ క్లిక్ చేయి అక్కడ. నాకు అర్థం అవ్వలేదు మ్యామ్. ఓకే, నేను స్క్రీన్ షేర్ ఇచ్చి చూపిస్తాను, అది చేయండి మీరు ప్రొసీజర్. సరే మ్యామ్. మీరు స్క్రీన్ షేర్ ఆపేసేయండి. ఓకే, సో ఇప్పుడు మీకు నార్మల్ స్క్రీన్ కనిపిస్తుందా?
ఓకే. ఓకే. సో చూడండి, సపోజ్ ఇక్కడ నార్మల్‌గా నువ్వు ఫోల్డర్ కాకుండా విడిగా మార్క్స్ అనేది సేవ్ చేసావు కదా! ఎక్సెల్ షీట్‌ని. సో దాన్ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఈ ఫోల్డర్‌లోకి మూవ్ చెయ్యి. ఓకే. సో అది ఒక వే. అండ్ నెక్స్ట్ జూపిటర్ ఎన్విరాన్మెంట్‌లో అవ్వడం లేదు కాబట్టి. సో ఈ డెస్క్‌టాప్ చూపించమంటున్నాను నేను. ఓకే. సో చెక్ చేయండి. ఇంకా నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఇప్పటికే చాలా లేట్ అయింది. సో రీడ్ చేయడానికి ఇది మా ఇన్‌స్ట్రక్షన్ pd.read_csv. ఓకే. అండ్ నెక్స్ట్ మీరేదైతే నేమ్ ఇచ్చున్నారో ఆ నేమ్ ఇవ్వండి. ఎంటైర్ ఎక్సెల్ షీట్‌లో ఉన్న డేటా అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే. సో ఇది ఫైల్‌ని రీడ్ చేసి ప్రింట్ చేయడానికి డేటా. ఓకే. ఇంకా ఎవరైనా ఫైల్ నాట్ ఫౌండర్ ఎర్రర్ వస్తే చూడండి, లొకేషన్స్, నేమ్స్ సేమ్ ఉన్నాయా లేదా? మీరు ఎక్స్‌టెన్షన్ CSV ఇచ్చారా లేదా అన్నది చూడండి. ఓకే. సో అండ్ నెక్స్ట్ పాయింట్. సో ఎందుకు నేను ఇదే చెప్తున్నానంటే ఇంకా బేస్డ్ ఆన్ దిస్ ఉంటుంది. ఈ ఎక్సెల్ షీట్ డేటా ప్రింట్ అవ్వకపోతే నెక్స్ట్ నేను చెప్పేది ఏది కూడా మీకు అవుట్‌పుట్ రాదు. అందుకోసమే టైం తీసుకొని చెప్తున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ సో marks_df. సో డేటా ఫ్రేమ్ నేమ్ ఇది. అండ్ నెక్స్ట్ సో హెడ్ ఆఫ్ అని మెథడ్ ఉంది. ఓకే. సో మనం హెడ్ ఆఫ్ అనే మెథడ్ ఇచ్చినప్పుడు ఇట్ రిటర్న్స్ ఫస్ట్ 5 శాంపిల్స్ ఆఫ్ డేటా. ఓకే. మనం తీసుకున్న డేటా ఫ్రేమ్ యాక్చువల్‌గా మన ఎక్సెల్ షీట్‌లో ఉన్న డేటా అంతా కూడా 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఏబీసీడీ వాళ్ళ మార్క్స్ కదా! సో మనం ఎప్పుడైతే హెడ్ ఆఫ్ అనేసి ఫంక్షన్ ఇస్తామో ఫ్రేమ్‌కి, అదేం చేస్తుంది అంటే ఫస్ట్ 5 స్టూడెంట్స్ డేటాని ప్రింట్ చేస్తుంది. వాళ్ళ నేమ్స్ కానీ, మ్యాథ్స్ వాళ్ళ మార్క్స్ కానీ. ఓకే. సో లుక్ ఎట్ హియర్. సో ఇది నార్మల్ ఇక్కడ మనం స్టూడెంట్ డేటా పైన వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ 5 స్టూడెంట్స్ అని చెప్తున్నాను. నార్మల్‌గా వితౌట్ స్టూడెంట్స్ కాకుండా ఎంప్లాయీ కానీ, ఏవైనా సో మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గానీ ఎలా చెప్తామంటే ఫస్ట్ 5 శాంపిల్స్ ఆఫ్ డేటా అని ప్రింట్ చేస్తుంది అని చెప్పాలి. ఓకే. ఫైన్ రమ్య. సో ఇట్ రిటర్న్స్ హెడ్ ఆఫ్ అనే ఫంక్షన్. ఓకే. ఇట్ రిటర్న్స్ ఫస్ట్ 5 శాంపిల్స్ ఆఫ్ డేటా. ఓకే. సో ఇది marks_df. నేను ఈ డేటా ఫ్రేమ్ నేమ్ అది ఇచ్చాను. డాట్ హెడ్ ఆఫ్. ఓకే. సో అట్లనే marks_df డాట్ హెడ్ ఆఫ్. ఓకే. సో నార్మల్‌గా మీరు హెడ్ ఆఫ్ అనేసి ఏమి మెన్షన్ చేయకుండా ఎంప్టీ పారాంథసిస్ ఉంచితే ఫస్ట్ 5 శాంపిల్స్ అనేవి రిటర్న్ అవుతాయి. ఇప్పుడు అలా కాకుండా నాకు ఒక 7 శాంపిల్స్ గానీ, 3 శాంపిల్స్ అట్లా రాండమ్‌గా జనరేట్ చేయాలి అంటే ఆ ఇంటీజర్ ఇక్కడ పాస్ చేయండి. ఓకే. సో నేను ఇక్కడ 3 అని ఇస్తున్నాను. సో మనం మెన్షన్ చేసిన ఇంటీజర్ ఏదైతే ఉందో అన్ని శాంపిల్స్ ప్రింట్ అవుతాయి. ఓకే. సో ఇలా మన రిక్వైర్మెంట్‌ని బెట్టైనా చేసుకోవచ్చు. లేదు అంటే రాండమ్‌గా అయితే ఒక 5 మీరు జస్ట్ ఏమి ఇంటీజర్ పాస్ చేయకపోతే 5 శాంపిల్స్ రిటర్న్ అవుతాయి. అదే మెన్షన్ చేస్తే మీరు ఏ నంబర్ మెన్షన్ చేశారో ఆ మెన్షన్ చేసిన నంబర్స్ ఉంటాయి గదా! అన్ని శాంపిల్స్ ప్రింట్ అవుతాయి. ఓకే. ఫ్రమ్ టాప్ సైడ్. ఓకే. సో ఫస్ట్ నుండి 5 శాంపిల్స్, ఫస్ట్ నుండి 3 శాంపిల్స్, ఫస్ట్ నుంచి 4 శాంపిల్స్ అలా. ఓకే. అండ్ నెక్స్ట్ సో marks_df డాట్ టెయిల్ ఆఫ్. సో టెయిల్ ఆఫ్ అనేది ఏంటి అంటే ఇట్ రిటర్న్స్ లాస్ట్ 5 శాంపిల్స్. సో హెడ్ ఆఫ్ అన్నప్పుడు ఫస్ట్ 5 శాంపిల్స్, టెయిల్ ఆఫ్ అన్నప్పుడు లాస్ట్ 5 శాంపిల్స్. ఓకే. సో లైక్ అలానే మనకేమైనా పర్టిక్యులర్ కావాలి అంటే ఇన్ని శాంపిల్సే కావాలి అంటే మెన్షన్ చేయండి. ఇవి కూడా లాస్ట్ నుంచే ప్రింట్ అవుతాయి. లాస్ట్ నుంచి 5 శాంపిల్స్ వచ్చాయి. ఓకే. 7 ఇచ్చామనుకోండి, లాస్ట్ నుంచి 7 శాంపిల్స్. ఓకే. సో హెడ్ అంటే అప్ సైడ్, టైల్ అంటే డౌన్ సైడ్. ఓకే. ఇట్లా శాంపిల్స్ ఆ డేటాని ప్రింట్ చేస్తాం. హెడ్ ఆఫ్, టైల్ ఆఫ్. ఓకే. సో క్లియర్ అయినా హెడ్ అండ్ టైల్ మెథడ్స్ ఎలా వర్క్ అవుతున్నాయో? ఓకే. సో అండ్ నెక్స్ట్ అగైన్ pd.read_csv. సో ఫైల్‌ని రీడ్ చేస్తున్నాను. అగైన్ marks.csv. ఓకే. అండ్ నెక్స్ట్ కామా హెడర్ ఈజ్ ఈక్వల్స్ టు నన్ అని ఇస్తున్నాను.
యాక్చువల్ నన్ అనేది కీవర్డ్. ఓకే. సో మన ఫ్రేమ్కి హెడర్ పార్ట్ అంటే ఈ కాలమ్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని హెడర్ పార్ట్ అంటాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాను, నేను ఫైల్ని రీడ్ చేసినప్పుడు హెడర్ ఈజ్ ఈక్వల్స్ టు నన్ అని చెప్తున్నాను. అంటే ఈ హెడర్ పార్ట్ని రిమూవ్ చేయమని మీనింగ్. అక్కడ ఏమీ ఉండకూడదు హెడర్ పార్ట్లో. మరి రిమూవ్ అయిపోయినది ఏమీ డిలీట్ అవ్వదు, జస్ట్ ఒక రో డౌన్కి షిఫ్ట్ అవుతుంది అంతే. సో లెట్స్ సీ హియర్. సో ప్రీవియస్గా మనకి ఇక్కడ నేమ్స్, మ్యాథ్స్, సైన్స్ అని ఇట్లా కాలమ్ ఇండెక్స్ ఉంది. బట్ నువ్వు ఎప్పుడైతే ఫైల్ని రీడ్ చేసావు హెడర్ ఈజ్ ఈక్వల్స్ టు నన్ అని చెప్పి రీడ్ చేసావు, అప్పుడు ఏంటి అంటే అక్కడ డిఫాల్ట్గా 0, 1, 2, 3 అని ఇండెక్స్ స్టార్ట్ అయ్యి ఆ మ్యాథ్స్ నేమ్ ఆ పార్ట్ ఏదైతే ఉందో హెడర్ పార్ట్ అది 0th రోకి షిఫ్ట్ అవుతుంది. ఓకే. సో నేమ్, మ్యాథ్స్, సైన్స్ అని. సో that is header is equals to none. ఓకే. సో అండ్ నెక్స్ట్ ఇవి రైట్ నోట్ చేసుకోండి, అంటే ప్యారలల్గా చెక్ చేయని వాళ్ళు నోట్ చేసుకోండి. సో 4 or 5 మెంబర్స్ చేస్తున్నారు, వాళ్ళు మాత్రం ప్యారలల్గా చేయండి. ఓకే. సో హెడర్ ఈజ్ ఈక్వల్స్ టు నన్. అండ్ నెక్స్ట్ ఇవన్నీ చేస్తున్నాం కదా, ఒరిజినల్ ఫ్రేమ్ ఏమైనా చేంజ్ అవుద్దా అంటే ఏం అవ్వదు, అది యాక్చువల్గా ఎలా అయితే ఉందో సో సేమ్ అలానే ఉంటుంది. అలానే ఇక్కడ మనం చేంజెస్ చేసినవి ఒరిజినల్ సిఎస్వి ఫైల్లో కూడా చేంజ్ అవ్వవు. మనం ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దానికి కరెస్పాండింగ్గా అవుట్పుట్స్ వస్తుంటాయి, చూస్తాం అంతే. మనం ఒరిజినల్ డేటా కానీ ఒరిజినల్ ఫ్రేమ్ కానీ ఏం చేంజ్ అవ్వవు, అవి ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఉంటాయి డేటా. ఓకే. సో డైరెక్ట్ డేటా పైన మనం ఏమీ ఎఫెక్ట్ చెయ్యము, బట్ మన ఇన్స్ట్రక్షన్స్కి దానికి ప్యారలల్గా అవుట్పుట్స్ వస్తుంటాయి. ఓకే. సో దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ మళ్ళీ రీడ్ చేస్తున్నాను ఫైల్ని. pd.read_csv marks.csv. అగైన్ ఈసారి ఏం చేస్తున్నానంటే యూజ్ కాలమ్స్కి యూజ్ కాల్స్ అని ఇవ్వాలి. ఓకే. అంటే ఈ పర్టికులర్ 2-3 కాలమ్స్ మాత్రమే నాకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. ఓకే. సో దానికి నేమ్. ఓకే. సో నేమ్ కాలము అండ్ నెక్స్ట్ ఐ వాంట్ మ్యాథ్స్ కాలం. ఓకే. సో నేను అవుట్పుట్లో నేమ్స్ ఏదైతే ఇచ్చానో నేమ్స్ అండ్ నెక్స్ట్ మ్యాథ్స్, ఈ 2 కాలమ్స్ మాత్రమే అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. సో అలాంటప్పుడు మీరు అగైన్ మళ్ళీ రీడ్ చేసుకొని యూజ్ కాల్స్. ఓకే. సో రిమెంబర్ దిస్, యూజ్ కాల్స్ అంటే యూజ్ కాలమ్స్ అని మీనింగ్, ఈ కాలమ్స్ మాత్రమే అని చూడండి. సో అలా రీడ్ చేసినప్పుడు నేమ్, మ్యాథ్స్ ఈ 2 కాలమ్స్తోనే ఆ ఫ్రేమ్ అనేది ప్రింట్ అయింది. ఓకే. సో దానికి ఇన్స్ట్రక్షన్ ఇది. ఓకే. సో క్లియర్ అయినా కాలమ్స్ని ఎలా యూజ్ చేసుకున్నాము, హెడర్ పార్ట్ని ఎలా రిమూవ్ చేసాము. ఓకే. అండ్ నెక్స్ట్ సో ప్రీవియస్గా మనకి నేమ్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అలా ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను ఆ నేమ్స్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. రోస్ కూడా చేయొచ్చా? లేదు, మా పాసిబిలిటీ లేదు మనకి రోస్కి ఫ్రేమ్లో. ఓకే. సో అండ్ నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఒక న్యూ వేరియబుల్ ఇచ్చి pd.read_csv. ఓకే. ఇన్సైడ్ marks.csv కామా. సో నేమ్స్ ఇప్పుడు నేను ఏంటి అంటే కాలమ్ ఇండెక్స్ నేము, మ్యాథ్స్, ఇంగ్లీష్ అవన్నీ ఉన్నాయి కదా. సో వాటి నేమ్స్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ నేమ్స్కి క్యాపిటల్ N ఇస్తాను అండ్ నెక్స్ట్ మ్యాథ్స్కి M అని క్యాపిటల్ M, తర్వాత సైన్స్కి S అండ్ ఇంగ్లీష్కి క్యాపిటల్ S. ఓకే. సో ఆ నేమ్స్ చేంజ్ చేస్తున్నాను. చూడండి ప్రీవియస్గా నార్మల్గా నేమ్స్ అనేవి నేమ్, మ్యాథ్స్, సైన్స్ ఉన్నాయి కదా. నేను ఎప్పుడైతే నేమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా క్యాపిటల్ ఇచ్చానో ఆ నేమ్స్ కాలమ్ ఇండెక్స్గా ఫామ్ అవుతున్నాయి. ఓకే. సో ఫ్రేమ్లో చేంజెస్ అబ్జర్వ్ చేయండి ఎట్లా అప్డేట్ చేస్తున్నాను. ఓకే. అండ్ మీరు అబ్జర్వ్ చేయడమే దాన్ని అనాలిసిస్ అంటాము. ఓకే. సో ఇలా నేమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు అని ఇవ్వాలి ఫైల్. ఓకే. సో ఇది నేమ్స్ని చేంజ్ చేయడానికి హెడర్ పార్ట్లో ఉన్న నేమ్స్ని. ఓకే. అండ్ నెక్స్ట్ చేంజ్ చేసిన తర్వాత ఏదైనా ఒక కాలమ్ని ప్రింట్ చేయాలి అంటే
ఆ ఫ్రేమ్ నేమ్ ఏదైతే ఇచ్చారో ఆ నేమ్ అండ్ నెక్స్ట్ కాలం నేమ్ ఇవ్వండి. ఓకే, ఆ కాలం ఏవైతే ఉందో డేటా, ఆ డేటా అంతా ప్రింట్ అవుతుంది. ఓకే, సో అట్లనే ఓన్లీ సింగిల్ అంటే కాదు, మీరు ఇంకా 2 or 3 కాలమ్స్ని ప్రింట్ చేయాలి అంటే డిఎఫ్ ఆఫ్ అగైన్ మళ్ళీ ఒక సబ్ లిస్ట్ తీసుకొని ఇక్కడ ఎస్ అండ్ నెక్స్ట్ ఏవైనా మీకు యూజ్ చేసుకోవాలి అనుకుంటున్న కాలమ్స్ నేమ్స్ ఇలా ఇవ్వండి. ఓకే, క్లియర్ అయినా ఇంతవరకు? ఓకే, అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మన డేటాలో, ఆ కాలమ్స్ నేమ్స్ మాత్రమే ప్రింట్ చేయాలి అంటే మార్క్స్ అగైన్ మళ్ళీ నేను మార్క్స్ డేటా ఫ్రేమ్ ఉంది కదా దాన్ని యూజ్ చేసుకుంటున్నాను. డాట్ కాలమ్స్. ఓకే, సో ఇలా మెథడ్ పాస్ చేస్తే మనం తీసుకున్న ఫ్రేమ్లో ఆ హెడర్ పార్ట్లో కాలమ్స్ అంటే ఐడియా ఉంది కదా, ఫ్రేమ్కి కాలమ్స్ అక్కడ నేమ్స్ ఉన్నాయా లేదంటే ఇంకేమైనా నంబర్స్ ఇచ్చారా అవి ఇట్లా ఒక లిస్ట్లో ప్రింట్ అవుతాయి. ఓకే, ఎస్ అండ్ నెక్స్ట్ సో మార్క్స్ అండర్ స్కోర్ డిఎఫ్ డాట్ డిస్క్రైబ్ ఆఫ్. ఓకే, సో ఈ డిస్క్రైబ్ ఆఫ్ అనే మెథడ్ ఏంటి అంటే ఇట్ రిటర్న్స్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ద డేటా. ఓకే, అగైన్ స్టాటిస్టిక్ మీన్స్ కౌంట్, మీన్, స్టాండర్డ్ డీవియేషన్, పర్సంటేజెస్. ఓకే, సో ఇవేంటి అంటే టోటల్ అసలు ఎన్ని శాంపుల్స్ ఉన్నాయి అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. మ్యాథ్స్లో 11 ఇచ్చాము, సైన్స్లో 11 ఇచ్చాము, ఇంగ్లీష్లో కూడా 11 స్టూడెంట్స్కే మార్క్స్ ఇచ్చాము. సో అది కౌంట్. అగైన్ మీన్ అంటే తెలుసు కదా, ఆ మ్యాథ్స్ కాలంలో ఉన్న అన్ని సమ్ ఆఫ్ ద మార్క్స్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, standard deviation. So firstly, you need to calculate variance. After you need to apply square root to that variance. Okay, and next minimum వచ్చేసరికి ఎవరికి లో మార్క్ వచ్చింది. ఓకే, సో మనం తీసుకున్న ఎక్సెల్ షీట్లో 23 అనేది లో మార్క్. ఓకే, అగైన్ పర్సంటేజ్ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. 25% ఎంతమంది స్టూడెంట్స్, 50% ఎంతమంది స్టూడెంట్స్ గెట్ చేశారు. ఓకే, అండ్ అగైన్ లాస్ట్ కమింగ్ టు ద మ్యాథ్స్. సో హైయెస్ట్ మార్క్, ఓకే, మ్యాథ్స్ సబ్జెక్ట్లో హైయెస్ట్ మార్క్ ఎంత వచ్చింది, 96 అనేది. యా, స్క్రీన్ డౌన్ చేయండి. మార్క్స్ డిఎఫ్ డాట్ డిస్క్రైబ్ ఆఫ్, it returns a statistics of data. Okay, yeah, and next so marks dot df underscore సో ఇండెక్స్. ఓకే, సో ఇండెక్స్ అనేది అప్లై చేసినప్పుడు నార్మల్గా మనం 0 నుంచి స్టార్ట్ చేసాము, 10 మెంబర్స్ తీసుకున్నాం కదా. రేంజ్ ఫంక్షన్ ఐడియా ఉంది కదా, 0 నుంచి స్టార్ట్ అయ్యి అంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎండింగ్ పాయింట్ ఏంటి, అగైన్ మళ్ళీ డిఫరెన్స్ ఏం తీసుకున్నాను. నేను ఎక్సెల్ షీట్లో 1 2 3 4 5 అని మెన్షన్ చేశాను స్టూడెంట్స్ నంబర్, రైట్. అందుకని స్టెప్ అనేది 1 అనే ఉంది. నేనేమి 1 స్టూడెంట్ తర్వాత 4 లేదంటే 8 అలా ఇవ్వలేదు కదా, 1 2 3 అనే ఇచ్చాను. అండ్ నెక్స్ట్ 0th నుంచి స్టార్ట్ అయింది. ఇది మీకు ఇంకా క్లియర్గా ఉండాలంటే ఇక్కడే అబ్జర్వ్ చేయండి. సో సి హియర్ 0 నుంచి స్టార్ట్ అయ్యాం, అందుకని ఇండెక్స్ అన్నప్పుడు స్టార్టింగ్ 0 అని ఉంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ చూడండి 10 లోపు ఎండ్ అయ్యాం. ఓకే, రేంజ్ ఫంక్షన్లో లాస్ట్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్క్లూడ్ అవుతుంది, దాని ముందు వరకు ప్రెజెంట్ అయి ఉందని మీనింగ్, రైట్. అందుకని స్టాప్ 11 అని ఇచ్చాడు. ఇక్కడ 11 అని ప్రింట్ అయిందంటే ఇక్కడ 10 ఉన్నారని మీనింగ్, 11 ఎక్స్క్లూడ్ అవుతుంది కాబట్టి. అండ్ అగైన్ 0 1 2 3 4 5 6 లైక్ ఒక ఓన్లీ నెంబర్ 1 డిఫరెన్స్తోనే ఉన్నాం, అందుకని స్టెప్ 1 అని ప్రింట్ అయింది. సో యాక్చువల్గా ఈ ఇండెక్స్ మార్క్స్ అండర్ స్కోర్ ఆ డేటా ఫ్రేమ్ డాట్ ఇండెక్స్ ఆఫ్ అంటే ఇట్ రిటర్న్స్ ఎ రేంజ్ ఫంక్షన్. ఓకే, సో మనం ఏం తీసుకున్నాము, రేంజ్ మేము ఫ్రేమ్లో ఎలా అప్లై చేసాము అనేది రిటర్న్ చేస్తుంది. యాక్చువల్ మనం 0 నుంచి స్టార్ట్ చేసి 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఇచ్చాము,
విత్ డిఫరెన్స్ 1. యా, సో అరేంజ్ ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది ఇండెక్స్ అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ dot shape. So you already know the purpose of shape function. Okay, it returns rows and columns numbers. Okay, here we are having 11 rows and 4 columns. Okay, so that's it. And next, whenever we are giving shape of 0, it returns only rows number. Okay, and whenever we are giving a shape of 1, it returns only columns number. ఓకే, సో ఎంటైర్ బోత్ రోస్ అండ్ కాలమ్స్ ఎట్ ఏ టైం రావాలంటే జస్ట్ డాట్ షేప్ అని లీవ్ చేసేయండి. లేదు మనకి రోస్ నెంబరే చూడాలి అంటే ఇండెక్స్ షేప్ ఆఫ్ 0 అని ఇవ్వండి. అండ్ నెక్స్ట్ కాలమ్స్ తెలుసుకోవాలి అంటే షేప్ ఆఫ్ 1 అని ఇవ్వండి. ఓకే, సో ఆల్రెడీ నంపైలో కూడా షేప్ అనే ఫంక్షన్ డిస్కస్ చేసాం కదా, ఇక్కడ నోట్ చేస్తాను. Number of columns, it returns number of rows. Okay, it returns both the number of rows and columns. Okay, so clear in a shape function. Zero rows. Okay, marks underscore dot underscore df dot sort values. So sort underscore values. ఏదైనా సార్ట్ చేయడం వాల్యూస్ అంటే ఐడియా ఉంది కదా, అసెండింగ్ ఆర్డర్లో ఫిక్స్ చేయడం వాల్యూస్ని. ఐ మీన్ లో నెంబర్ నుంచి హై నెంబర్కి అసెండింగ్ ఆర్డర్ అంటే, డిసెండింగ్ అంటే ఆపోజిట్ ఆఫ్ అసెండింగ్, హై నెంబర్ నుంచి లో నెంబర్కి. రైట్, అందరికి తెలుసు కదా, ఇది జనరల్ థింగే. సో మ్యాథ్స్, నేను ఇప్పుడు మ్యాథ్స్ కాలంలో ఉన్న వాల్యూస్ని సార్ట్ చేస్తున్నాను అంటే ఆ మ్యాథ్స్ అనే కాలంలో మాత్రమే ఆ ఆర్డర్లోకి చేంజ్ అవుతాయి. అంటే లో నెంబర్ నుంచి హై నెంబర్కి చేంజ్ అవుతాయి. చూడండి 23, 34, 43 అలా చేంజ్ అవుతున్నాయి. రిమైనింగ్ మాత్రం నార్మల్గా ఉన్నాయి. చూడండి 56, 23, 45 అలా. ఓకే, సో లో నెంబర్ నుంచి హై నెంబర్కి చేంజ్ చేయడానికి ఏదైనా ఒక పర్టికులర్ కాలంలో వాల్యూస్ సార్ట్ వాల్యూస్ అని యూజ్ చేయాలి. ఈ మెథడ్ అప్లై చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు సో నార్మల్ ఇది అసెండింగ్ ఆర్డర్లో ఫిక్స్ చేసాం కదా, డిసెండింగ్ ఆర్డర్ చేయాలి అంటే మార్క్స్ అండర్స్కోర్ df డాట్ అగైన్ మళ్ళీ సార్ట్ వాల్యూస్ అనే ఇవ్వండి. బట్ ఇన్సైడ్ వచ్చేసరికి ఇప్పుడు నేను ఇంగ్లీష్ అనేది ఈ కాలంలో వాల్యూస్ని డిసెండింగ్ ఆర్డర్లో ఫిక్స్ చేయాలి. అప్పుడు మీరు ఫస్ట్లీ ఇక్కడ కాలం నేమ్ ఇచ్చిన తర్వాత అసెండింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇవ్వాలి. అప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో ఫిక్స్ అవుతాయి. సో ఇంగ్లీష్ చూడండి, హై నెంబర్ నుంచి లో నెంబర్కి ఫిక్స్ అయింది. ఇట్ మీన్స్ ఇది డిసెండింగ్ ఆర్డర్లో సెట్ చేసింది వాల్యూని. ఓకే, క్లియర్ అయినా అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్? ఓకే, నెక్స్ట్ మనం ఏదైనా ఫర్దర్గా ఒక కాలంని యాడ్ చేయాలి అంటే సో ఆ ఫ్రేమ్ నంబరు ఈజ్ ఈక్వల్స్ టు కాలేజ్. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నేను IIIT అని ఇస్తున్నాను కాలేజ్ నేమ్. ఓకే, సో ఇప్పుడు మనము ఈ షెల్ని రన్ చేసి అగైన్ ఒకసారి ఫ్రేమ్ని అవుట్పుట్ చూస్తే సో సీ హియర్ ప్రీవియస్గా మనకు ఓన్లీ ఈ 4 కాలమ్సే ఉన్నాయి, స్టూడెంట్ నేమ్స్, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అని. ఓకే, సో ఇప్పుడు నేను కాలేజ్ అనేది యాడ్ చేశాను ఆ డేటాకి ఫ్రేమ్కి. సో చూడండి ఆ యాడ్ చేసిన తర్వాత కాలేజ్ అనే కాలం యాడ్ అయింది, ప్లస్ ఈచ్ వేరియబుల్లో ఆ స్టూడెంట్ ఏ అనే స్టూడెంట్ IIIT కాలేజ్, బి అనే స్టూడెంట్ సేమ్ కాలేజ్ అలా అనమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీఆర్ యాడింగ్ ఆర్ వీఆర్ అప్డేటింగ్ ద కాలమ్స్. Yeah. So next marks dot df
డాట్ శాంపిల్ ఆఫ్. యాక్చువల్గా హెడ్ అండ్ టైల్ మెథడ్స్ చెప్పాను కదా. సో హెడ్ అంటే ఫస్ట్ 5 శాంపిల్స్, టైల్ అంటే లాస్ట్ 5 శాంపిల్స్. అండ్ మీరు ఏదైనా ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తే అన్ని శాంపిల్స్ ప్రింట్ అయినాయి. సో అట్లనే ఇప్పుడు మార్క్స్ అండర్స్కోర్ డిఎఫ్ డాట్ శాంపిల్ ఆఫ్ అంటే ఇది ర్యాండమ్గా ఒక 3 శాంపిల్స్ని జనరేట్ చేస్తుంది. ఓకే, సో సారీ, మనం ఏదైనా నెంబర్ ఇవ్వకపోతేనేమో ఓన్లీ ఒక సింగిల్ శాంపిల్ని రిటర్న్ చేస్తుంది ర్యాండమ్గా. చూడండి, ఫస్ట్ రన్ చేసినప్పుడు 9, అగైన్ మళ్ళీ రన్ చేస్తే 6. అంటే నార్మల్ మీరు ఏదైనా నెంబర్ ఇవ్వకముందు ఒక శాంపిల్ని ర్యాండమ్గా జనరేట్ చేస్తుంది. ఓకే, లేదు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, సేమ్ ఇంకో షెల్లో చూపిస్తున్నాను, కంట్రోల్ B 4. ఓకే, మీరు ఏదైనా నెంబర్ ఇస్తే అన్ని ర్యాండమ్గా చేస్తుంది. సో రిమెంబర్, హెడ్ అనేది స్టార్టింగ్ నుంచి చేస్తుంది. ఫస్ట్ 5 శాంపిల్స్ కానీ మీరు ఏదైనా నెంబర్ ఇచ్చినా కూడా ఫస్ట్ అన్ని నెంబర్ ఆఫ్ శాంపిల్స్ రిటర్న్ చేస్తుంది. టైల్ అనేది లాస్ట్ నుంచి రిటర్న్ చేస్తుంది. అగైన్ కమింగ్ టు ద శాంపిల్ ఏమో ర్యాండమ్గా ఉన్న దానిలో ర్యాండమ్గా జనరేట్ చేస్తుంది. నెంబర్ ఇవ్వకపోతేనేమో ఒక్క శాంపిలే రిటర్న్ చేస్తుంది. నెంబర్ ప్రొవైడ్ చేస్తే అన్ని శాంపిల్స్ ర్యాండమ్గా, ఆర్డర్ అంటూ ఏమీ ఉండదు. కాలమ్స్లో వాల్యూస్ చేంజ్ చేయలేము పూర్ణిమ, ఎక్కడ ఎడిట్ చేసినా లేదు అదే చెప్పాను కదా, ఎక్సెల్ షీట్లో డేటా అసలు ఏం చేంజ్ అవ్వదు. ఇక్కడ నేను శాంపిల్ ఆఫ్ మెథడ్ చూశాను కాబట్టి దీనికి రిలేటెడ్ అవుట్పుట్ ఇక్కడ నాకు విజిబుల్లో ఉంటుంది, కానీ ఒరిజినల్ ఎక్సెల్ షీట్లో డేటా చేంజ్ అవ్వదు. ఓకే, ఓకే. అండ్ నెక్స్ట్, సో నేను ఒకసారి స్క్రీన్ షేర్, ఎక్సెల్ షీట్ స్క్రీన్ షేర్ ఇస్తున్నాను చూడండి. నేను కొంతమంది స్టూడెంట్స్కి మార్క్స్ తీసేస్తున్నాను. సో ఎక్సెల్ షీట్ కనిపిస్తుందా అందరికి? ఓకే, సో సీ హియర్, ఇక్కడ నేను ఈ అనే స్టూడెంట్కి మార్క్స్ తీసేసాను. అండ్ నెక్స్ట్ హెచ్ అనే స్టూడెంట్కి సైన్స్ మార్క్స్ రిమూవ్ చేశాను. అండ్ నెక్స్ట్ కే స్టూడెంట్కి కూడా ఇంగ్లీష్ మార్క్స్ రిమూవ్ చేశాను. ఇప్పుడు రిమూవ్ చేసిన తర్వాత ఒకసారి సేవ్ చేయండి. ఓకే, అగైన్ ఇప్పుడు నేను ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్కి మార్క్స్ రిమూవ్ చేశాను కదా. ఇప్పుడు అగైన్ మళ్ళీ చూపిటాను, వేర్ ఈస్, యా, ఓకే. ఇప్పుడు మీకు స్క్రీన్ ఏం కనిపిస్తుంది? జూపిటర్ ఫైల్, ఎక్సెల్ షీట్ ఒకసారి చెప్పండి నాకు. ఓకే, ఫైన్. సో అగైన్ మళ్ళీ DF1 అని ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ రీడ్ చేస్తున్నా ఆ ఫైల్ని, read_CSV ఇన్సైడ్ marks.csv. ఓకే, సో DF1 రన్ చేస్తే, సో చూడండి ఎవరైతే మార్క్స్ రిమూవ్ చేసి ఉన్నానో వాళ్ళ మార్క్స్ దగ్గర ఎంటీ డేటా ఉందని చెప్తుంది, నాట్ ఏ నెంబర్ అనేసి. ఓకే, సో నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా ఎలా రిమూవ్ చేశాను డేటాని. రిమూవ్ చేసిన తర్వాత రీడ్ చేస్తే ఫైల్ని, ఈ పర్సన్కి మార్క్స్ లేవు, సో ఇక్కడ నాట్ ఏ నెంబర్. ఓకే, సో క్లియర్ అయినా? మళ్ళీ రీడ్ చేసినప్పుడు డేటా మిస్ అయిన ప్లేసెస్లో NaN అని ప్రింట్ అయింది. ఓకే, సో నాట్ ఏ నెంబర్ అని. ఇప్పుడు DF1 డాట్ ఈజ్ నల్. ఓకే, ఈ మెథడ్ చెప్పడం కోసం నేను ఆ డేటాని మిస్ చేశాను. ఓకే, సో ఈజ్ నల్ అనేది ఏంటంటే మనం డేటా ఏదైతే ఉందో డేటా ఫ్రేమ్లో, సో అక్కడ నల్ డేటా ఉందా లేదా చెక్ చేస్తుంది. ఓకే, సో ఇట్ రిటర్న్స్ బూలియన్ ఫంక్షన్. ఓకే, విచ్ మీన్స్ ఇది ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో లెట్ us see the output. నేను ఎక్కడైతే డేటా మిస్ చేశానో, సో ఇక్కడ ఈజ్ నల్ అనేది ట్రూ అయింది, అంటే ఇక్కడ డేటా లేదనేది అదే ఐడెంటిఫై చేసింది అని మీనింగ్. ఓకే, రిమైనింగ్ అన్ని దగ్గర డేటా ఉంది కాబట్టి ఇది ఈజ్ నల్ కాదు, అందుకని ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, క్లియర్ అయినా? ఈజ్ నల్ అనేది అర్థమైందా? ఫంక్షన్ ఎంటీ డేటా ఉందా లేదా అని చెక్ చేయడానికి.
సో సేమ్ ఫంక్షన్ ఇంకోటి ఉంది df1 డాట్ ఈజీఎన్ఏ. సో ఈజీఎన్ఏ అన్న ఈజ్ నల్ అన్న సేమ్. సో రెండు కూడా నల్ ఎంటీ డేటా ఉందా లేదా చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సో మార్క్స్ df1 డాట్ సో డ్రోఫ్నా అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ రిమూవ్స్ ఆర్ ఇట్ డిలీట్స్ నల్ వాల్యూస్. యాక్చువల్ మనకి కొన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి కదా, అంటే కొంతమంది స్టూడెంట్స్కి డేటా తీసేసాను కదా. సో ఎప్పుడైతే మనం డ్రోఫ్నా అనే మెథడ్ అప్లై చేస్తామో ఆ ఫ్రేమ్లో వాళ్ళు ఉండరు ఇంకా. ఓకే, ఇట్ మీన్స్ వెయిట్ ఏ సెకండ్. df1 డాట్ డ్రోఫ్నా. సో రిమూవ్ అవ్వడం లేదు, వెయిట్ ఏ సెకండ్. అగైన్ మళ్ళీ ఒకసారి ఫ్రేమ్ చెక్ చేద్దాం. సో ఇవి ఎన్ఏఎన్ అండ్ నెక్స్ట్ df1 డాట్ సో drofna. యా చూడండి, ఓకే ఫ్రేమ్ని మళ్ళీ అగైన్ ఫ్రేమ్ క్లిక్ చేసాం కదా, సో అందుకనే అవ్వలేదు. యా ప్రీవియస్గా కూడా జస్ట్ df1 డాట్ డ్రోఫ్నా అని ఇస్తే సరిపోతుంది. నేను అగైన్ మళ్ళీ df1 అని ఇచ్చాను కదా, అందుకనే ఒరిజినల్ ఫ్రేమ్ కూడా ప్రింట్ అయింది. ఓకే, సో సీ హియర్, ఇక్కడ ప్రీవియస్గా df1 చేసినప్పుడు కొన్ని ఎన్ఏఎన్ ఆ వాల్యూస్ ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఈ డ్రోఫ్నా మెథడ్ అప్లై చేసామో ఆ వాల్యూస్ ఎరేజ్ అయిపోయాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ స్టూడెంట్స్ ఇక్కడ లేరు. ABCDE ఈ పర్సన్కి మార్క్స్ ఇవ్వలేదు కదా, ఆ ఎంటైర్ స్టూడెంట్ రిమూవ్ అయిపోయారు. ఓకే, డిలీట్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ హెచ్కి ఇవ్వలేదు, తర్వాత కే అనే పర్సన్ కూడా ఇవ్వలేదు. ఓకే, సో ఇదేంటి అంటే ఎక్కడైతే మనకి ఎంటీ డేటా ప్రెసెంట్ అయిందో సో ఆ డేటా ఎంటైర్ డేటాని క్లియర్ చేస్తుంది. ఓకే, సో రిమూవింగ్ నల్ వాల్యూస్. ఓకే, క్లియర్ ఏనండి? సో దిస్ ఈజ్ అబౌట్ పాండాస్. ఓకే, సో ఇంతవరకు అందుకే నేను ఫస్ట్ ఎక్సెల్ షీట్ ఫస్ట్ అది రిటర్న్ అయిందా, అవుట్పుట్ వస్తుందా లేదా అనేది అడుగుతున్నాను. చూసారు కదా, ఇప్పుడు లాస్ట్ వరకు మనం చేసింది ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ ఎక్సెల్ షీట్ డేటాని. ఓకే ఓకే, సో ఐ విల్ స్టార్ట్ విత్ matplotlib. Okay, so please scroll up the screen. ఓకే, ఏం నోట్ చేసుకోవాలి మీరు? అశోక్ కుమార్, ఈజీఎన్ఏ. ఫ్రేమ్ నెంబర్, ఫ్రేమ్ నేమ్ ఏదైతే ఇచ్చావో ఆ నేమ్ డాట్ ఈజీఎన్ఏ డాట్ డ్రోఫ్నా అని ఇవ్వడమే కదా. ఓకే, చూసుకోండి df1 డాట్ ఈజీఎన్ఏ. ఓకే, ఇది కంప్లీట్ అయితే ఈజ్ df1 డాట్ డ్రోఫ్నా. డిఫరెన్స్ బిట్వీన్ లేదు, డిఫరెన్స్ ఏం చెప్పలేదు కదా, జస్ట్ ఆ నేమ్ చేంజ్ అయింది. ఇక్కడ ఈజనల్, ఇక్కడ ఈజీఎన్ఏ ఇచ్చాం. ఆ రెండు కూడా రిటర్న్ చేసేది సేమ్ అవుట్పుట్. ఓకే, నల్ వాల్యూస్ ఉంటే అక్కడ ట్రూ అని రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఓకే,
Okay, fine. And next, coming to the matplotlib. So ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ ప్యాకేజ్ టు విజువలైజ్ ద డేటా. Okay, so that is the main aim of this package. Okay, and next, or we can tell it is a cross platform. Here we are making only 2-dimensional plots. Okay, so ఒక ఎగ్జాంపుల్ చెప్పండి 2-dimensional plots కి. Very good. Bar graph. బేసిక్ థింగ్ XY గ్రాఫ్ ఉంది కదా, అందులో చేసే ఉంటారు XY గ్రాఫ్ అనేది, లైన్స్ ప్లాట్ చేయడం అలాంటివి. ఓకే ఓకే చూద్దాం. సో టైప్స్ ఆఫ్ ప్లాట్స్ వచ్చేసరికి ఫస్ట్లీ లైన్ ప్లాట్, అండ్ నెక్స్ట్ బార్ గ్రాఫ్, అండ్ థర్డ్ వన్ స్కాటర్ ప్లాట్, అండ్ నెక్స్ట్ ఏరియా plot, and third one, sorry, final one, pie charts. Okay, so చూద్దాం, ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది, 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే, పై చార్ట్ ఐడియా లేదా? ఓకే, so these are the types of plottings we have in matplotlib. Okay, so firstly let us see line plot. Okay, yeah, first మీరు ఈ ప్యాకేజ్ స్టార్ట్ చేసే ముందు ఇట్స్ a general thing, matplotlib okay .pyplot. సో ఇలా ఇంపోర్ట్ చేసుకోవాలి ఈ ప్యాకేజ్ ని. ఫస్ట్ matplotlib .pyplot as plt. ఓకే, సో లైక్ numpy pandas చేశారు కదా, ఇంపోర్ట్ చేయడం. ఓకే, అండ్ నెక్స్ట్ సేమ్ ఐడియల్లీ చేసే వాళ్ళు పిప్ ఇన్స్టాల్ ఓకే matplotlib.pyplot అని ఇవ్వండి. నేను ఇది పోస్ట్ చేస్తాను చాట్ బాక్స్ లో. ఓకే, సో రిమైనింగ్ వాళ్ళు ఐడియల్ యూజ్ చేసే వాళ్ళు సెకండ్ కమాండ్ రన్ చేయండి. ఓకే, సో ఇది matplotlib ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి కమాండ్. ఓకే, అండ్ నెక్స్ట్ చెప్పాను కదా లైన్ ప్లాట్ నుంచి స్టార్ట్ చేద్దామని. లైన్స్. సో ఫస్ట్లీ ఇక్కడ ఏంటి అంటే మనము XY గ్రాఫ్ ఉంటుంది కదా, నార్మల్గా హారిజాంటల్ యాక్సెస్ కి వాల్యూస్, X యాక్సెస్ కి వాల్యూస్, Y యాక్సెస్ కి అవి ఇక్కడ మనము లిస్ట్ ఫార్మేట్ లో డేటా పాస్ చేస్తాం. ఓకే, సో plt.plot ఆఫ్. సో ఇక్కడ నేను లైన్ ప్లాట్ చేస్తున్నాను కాబట్టి ప్లాట్ ఆఫ్ ఫంక్షన్ ఇస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ బార్ కి వచ్చినప్పుడు చేంజ్ అవుతుంది, స్కేటర్ కి, ఏరియాకి. ఓకే, ఆ డిఫరెంట్ ప్లాట్స్ కి వచ్చినప్పుడు ఇక్కడ ఫంక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. ఓకే, అది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లైన్ ప్లాట్ కి మాత్రం plot అని ఉంటుంది ఫంక్షన్. ఓకే, సో ఇన్సైడ్ మీరు ఇక్కడ, సో ఇక్కడ నేను జస్ట్ XY గ్రాఫ్ ని బిల్డ్ చేయాలనుకుంటున్నాను, దానికి టూ లిస్ట్ లో సెండ్ చేస్తున్నాను వాల్యూస్ ని 2 4 6 8. ఓకే, అండ్ నెక్స్ట్ plt, వెయిట్ ఏ సెకండ్, యా, సో plt.title. ఓకే, సో ఈ టైటిల్ ఎందుకు అంటే మనము గ్రాఫ్ రిటర్న్ అయిన తర్వాత దానికి నేమ్ అన్నమాట. ఓకే, సో అది ఎలా వస్తుంది అనేది అవుట్పుట్ లో చూస్తే మీకు అర్థమవుద్ది. అగైన్ plt.x లైన్స్ అంటున్నాం కాబట్టి X యాక్సిస్ ఉంటుంది, Y యాక్సిస్ ఉంటుంది XY గ్రాఫ్, రైట్? సో మనం ఎప్పుడు X లేబుల్ అని ఇస్తామో ఆ X యాక్సిస్ కి నేమ్ అన్నమాట. నేమ్ ఇవ్వాలి అంటే ఇక్కడ
ఎక్స్ యాక్సెస్ అని ఇస్తున్నాను. ఎక్స్ యాక్సెస్ కి నేమ్. ఓకే. అండ్ నెక్స్ట్ వై లేబుల్, ఇది వై యాక్సెస్ కి నేమ్ వై యాక్సెస్. ఓకే. అండ్ నెక్స్ట్ పిఎల్టీ డాట్ షో ఆఫ్, అంటే ఇది అవుట్పుట్ మనకి కనిపించడం కోసం అన్నమాట. సో చూడండి, అవుట్పుట్ చూస్తే మీకు అర్థమవుద్ది. సో సి హియర్, ఫస్ట్లీ మనము పిఎల్టీ డాట్ ప్లాట్ ఆఫ్ అని ఇచ్చాం కదా. సో ఈ ప్లాట్ ఆఫ్ అని ఇచ్చాం కాబట్టి ఈ రెక్టాంగులర్ బాక్స్ లో, సారీ ఈ స్క్వేర్ బాక్స్ లో ఇట్లా అవుట్పుట్ కనిపిస్తుంది మనకి. ఓకే. ఎక్స్వై గ్రాఫ్ అనేసి మనం ఇక్కడ వాల్యూస్ ఏవైతే ఇచ్చామో ఆ వాల్యూస్ ని బేస్ చేసుకుంటుంది. ఇక్కడ ఎంటైర్ ఇచ్చిన వాల్యూసే రావు, బట్ బేస్ చేసుకునేది ఈ వాల్యూస్ ని బేస్ చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ టైటిల్ అని ఇచ్చాను కదా. సో టైటిల్ అంటే చూడండి, సో టాప్ సైడ్ ఏదైతే ఉందో మన నేమ్ ఇచ్చిన నేమ్ విజిబుల్ లో ఉంది ఎక్స్వై గ్రాఫ్ అని. ఓకే. సో టైటిల్ అని ఇవ్వడం వల్ల ఇది యూజేజ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్ లేబుల్ అని ఇచ్చాం కదా. సో ఎక్స్ యాక్సెస్ ఇది వై యాక్సెస్, ఇది అందరికీ తెలుసు కదా నార్మల్ గా. సో ఎక్స్ యాక్సెస్ కి కింద మనం ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ ఫంక్షన్ లో, ఎక్స్ లేబుల్ ఫంక్షన్ లో ఆ నేమ్ ప్రింట్ అయింది. అండ్ సేమ్ వై లేబుల్ కి వై యాక్సెస్ అని ఇచ్చాం కాబట్టి ప్రింట్ అయింది. ఓకే. సో ఇక్కడ పిఎల్టీ డాట్ షో అని ఇస్తేనే ఇదంతా కనిపిస్తుంది. ఓకే. వేరే ప్లాట్స్ కి కేసెస్ వేరే సిచ్యువేషన్ లో షో ఇవ్వకపోయినా సరే విజిబుల్ లో ఉంటది. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ చెప్పండి, లైన్ ప్లాట్ అనేది అర్థమైందా లేదా? మీరు రన్ చేయండి. ఓకే. సో ఎవరైనా ప్రోగ్రామ్ కూడా పోస్ట్ చేశాను చాట్ బాక్స్ లోనే. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ రిజల్టెంట్ యాక్సెస్ ఉంది కదా, దీని కలర్ చేంజ్ చేయాలి అంటే చేసుకోవచ్చు. ఓకే. సో ప్లాట్ ఫంక్షన్ లోనే ఇప్పుడు బ్లూ ఉంది కదా, నేను ఆర్ అని ఇస్తున్నాను. సో చూడండి, ఆ ప్లాట్ అనేది కలర్ చేంజ్ అయింది. అంటే అది ఒక సింగిల్ కొటేషన్ లో స్మాల్ లెటర్ అనేది పాస్ చేయాలి. ఓకే. సో అట్లనే yellow కావాలంటే స్మాల్ వై, ఇలా కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది లైన్ ప్లాట్. అండ్ నెక్స్ట్ సో బార్ గ్రాఫ్ అనేది అసలు ఎవరికైనా ఐడియా ఉందా? నార్మల్గా క్రికెట్ చూసే వాళ్ళు స్కోర్ కానీ లేదంటే స్టాక్ మార్కెట్ వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా ఇట్లా బార్ చార్ట్స్ లోనే ఉంటది. మీరు న్యూస్ పేపర్ అలా చూస్తుంటే ఐడియా ఉంటది. ఓకే, చూద్దాం ఇక్కడ. బార్ గ్రాఫ్. ఓకే. సో యూజ్ టు క్రియేట్ బార్ చార్ట్. ఓకే. సో ఇక్కడ నేను మార్క్స్ ఇస్తున్నాను. మార్క్స్ 89, ఒక 5 సబ్జెక్ట్ మార్క్స్ ఈ గ్రాఫ్ లో రిప్రజెంట్ చేద్దాం. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ బార్ గ్రాఫ్. ఓకే. 69, 72, ఇంకా 67, 85. ఓకే. ఎస్, చాలు. సో నేమ్స్, బార్ కి నేమ్స్. సో ఫస్ట్లీ సి లాంగ్వేజ్ మార్క్స్, అండ్ నెక్స్ట్లీ పైథాన్ సబ్జెక్ట్ మార్క్స్, అండ్ థర్డ్ జావా మార్క్స్. సో అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఒరాకిల్. అండ్ లాస్ట్ 5 సబ్జెక్ట్స్ ఇచ్చాం కదా, సి, పైథాన్, జావా, ఒరాకిల్, ఇంకా C++ ఇద్దాం. ఓకే. ఇలా ఈ 5 సబ్జెక్ట్స్ లో వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఇవి రెండు లిస్ట్ ఇచ్చాము. సో పిఎల్టీ డాట్ అబ్జర్వ్ చేయండి, అక్కడ లైన్ కి ఇచ్చాను కాబట్టి ప్లాట్ ఫంక్షన్ యూజ్ చేశాను. మీరు బార్ చార్ట్ లో చేయాలనుకుంటున్నప్పుడు PAR అనే ఫంక్షన్ ఇవ్వాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేమ్స్, వాళ్ళ మార్క్స్. ఓకే. అండ్ థర్డ్ వన్, ఈచ్ రిప్రజెంటేషన్ ని ఒక్కొక్క కలర్ లో హైలైట్ చేద్దాం. ఓకే. దానికి కలర్ COLOUR అని ఇవ్వాలి. ఓకే. సో ఆ కలర్స్ వచ్చేసరికి ఫస్ట్ సి లాంగ్వేజ్ రెడ్ కలర్, సో నెక్స్ట్ పైథాన్ కి yellow, అండ్ థర్డ్ వన్ బ్లాక్, ఫైనల్ వన్ పింక్. సారీ, ఇంకోటి ఉంది కదా 5th సబ్జెక్ట్, ఇంకేం కలర్? ఓకే, గ్రీన్ ఇద్దాం, గ్రీన్. ఓకే. యా,
సో దీనికి షో ఆఫ్ అని ఇవ్వకపోయినా సరే అవుట్పుట్ విజిబుల్ లో ఉంటుంది. ఓకే, సో లెట్ us see అవుట్పుట్ చూడండి. ఫస్ట్ మార్క్స్ ఇచ్చాం కదా 20, 40 సంథింగ్, నార్మల్ గా మనము 89 అలా ఇచ్చాము. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము సి లాంగ్వేజ్ కి రెడ్ కలర్ ఇచ్చాం కదా, ఇది 89 ఉంది కాబట్టి సో చూడండి అబోవ్ 80 అంటే ఇక్కడెక్కడో 89 పాయింట్ ఉంది అని మీరు ఇమాజిన్ చేసుకోవాలి. ఓకే, నార్మల్ గా గ్రాఫ్స్ ని ఎలా అనలైజ్ చేస్తారో ఐడియా ఉంది కదా. సో ఈ పాయింట్ దగ్గర 89 మార్క్స్ ఉన్నాయి. ఓకే, ఇది రెడ్ కలర్ సి లాంగ్వేజ్ వాళ్ళ మార్క్స్. ఓకే, అండ్ నెక్స్ట్ పైథాన్ కి ఎల్లో ఇచ్చాను. ఆ నేమ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఆ మార్క్స్ ఇక్కడ ఈ వై యాక్సెస్ ఉంది కదా, సో దీనికి ఇట్లా కంపేర్ చేస్తూ ఉంటది. ఇప్పుడు పైథాన్ కి 69 ఇచ్చాం కాబట్టి ఇది ఇన్ బిట్వీన్ 60 to 80 ఉంది, అంటే ఇక్కడ ఎక్కడో 69 పాయింట్ ఉంది అని మీనింగ్. ఓకే, సో అండ్ నెక్స్ట్ జావాకి 72 ఇచ్చాం కదా, అందుకని 69 కన్నా అబోవ్ ఉంది కొంచెం. ఓకే, సో ఇట్లా అనలైజ్ చేసుకోవాలి. ఇది బార్ గ్రాఫ్. ఓకే, సో అండ్ నెక్స్ట్ మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకోండి, బార్ ఇవన్నీ బార్స్ కదా, వీటి విడ్త్ చేంజ్ చేయాలి అంటే కామా విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 0.5 సంథింగ్ అలా ఇవ్వండి. ఓకే, సో చూడండి ప్రీవియస్ కన్నా ఇప్పుడు విడ్త్ అనేది కొంచెం డిక్రీజ్ అయింది. ఓకే, సో అట్లనే 0.9 చేంజ్ చేసామనుకోండి, సో విడ్త్ అనేది ఎక్కువ ఉంది. ఓకే, సో లైక్ ఇట్లా ఈ బార్స్ విడ్త్ చేంజ్ చేసుకోవడానికి VIDTH ఈజ్ ఈక్వల్స్ టు ఏదో సంథింగ్ ఒక నెంబర్ ని పాస్ చేయండి. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ బార్ చార్ట్. క్లియర్ ఏనా, ఏమైనా డౌట్ ఉందా? యా, ఓకే. సో ఇది కూడా చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను నార్మల్. తర్వాత మీకు ఫైల్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారులేండి. కాకపోతే రన్ చేసే వాళ్ళు ఉంటే పోస్ట్ చేస్తున్నాను. ఓకే, yes, and next one, so what is the next plot? Scatter plot, right? సో దీని రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందో ఐడియా ఉందా? సో డాట్స్ ఫామ్ లో ఉంటది. ఓకే, XY గ్రాఫ్ లైన్స్ చార్ట్ ఎలా అయితే ఉందో అక్కడ లైన్ అనేది అవుట్పుట్ లో వస్తుంది కదా, ఇక్కడ ఏంటి అంటే డాట్స్ వస్తాయి. స్కాటర్ ఫంక్షన్ వచ్చేసరికి స్కాటర్, అండ్ నెక్స్ట్ సేమ్ 1 2 3 4, సో తర్వాత 2 4 6 8, అండ్ నెక్స్ట్ PLT డాట్. ఓకే, షో ఆఫ్ సేమ్ XY ప్లాట్ లానే ఉంటుంది, బట్ రిప్రజెంటేషన్ డాట్స్ లో ఉంటది. ఓకే, అట్లనే ఇక్కడ మీరు ఈ డాట్స్ ని చేంజ్ చేసుకోవచ్చు, లైక్ XY దానిలో ఎలా అయితే చెప్పానో సేమ్. ఓ ఇక్కడ కలర్ ఆప్షన్ లేదేమో. ఓకే, సారీ అమ్మా, ఇక్కడ కలర్ స్కాటర్ ఫంక్షన్ కి. ఓకే, ఓన్లీ ఆ డిఫాల్ట్ కలర్ రెడ్, సారీ బ్లూ మాత్రమే ఉంటది, స్కై బ్లూ. ఓకే, XY గ్రాఫ్ కి లైన్స్ ప్లాట్ కి చేంజ్ చేసుకోవచ్చు, అండ్ నెక్స్ట్ బార్స్ కి కలర్ చేంజ్ చేయొచ్చు. ఓకే, సో స్కాటర్ లో మాత్రం సేమ్ కలరే ఉంది. క్లియర్ అయినా స్కాటర్ అనేది? యా, నెక్స్ట్ వన్ సో ఏరియా ప్లాట్. నేమ్ ఇవ్వచ్చు, ఇవ్వచ్చు, టైటిల్ ఇవ్వచ్చు మా. ఉండండి నేను ఇక్కడ చెక్ చేస్తాను. PLT డాట్ టైటిల్ ఆఫ్, సో అండ్ నెక్స్ట్ స్కాటర్ ప్లాట్ ఇలా ఇవ్వచ్చు మా. టైటిల్ అనేది కూడా వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్
సో నేమ్ కూడా ప్రొవైడ్ చేయొచ్చుమా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఏరియా ప్లాట్. సో ఏరియా ప్లాట్ లో సో డేస్ is equals to 1 2 3 4. okay, and next working. okay, అంటే ఇక్కడ నేను ఏంటి అంటే ఒక ఎంప్లాయీ ఎన్ని అవర్స్ వర్క్ చేశారు, ఎన్ని అవర్స్ స్లీపింగ్ చేశారు. ఓకే, సో దానికి ఏరియా ప్లాట్ అనేది బిల్డ్ చేస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ 8, 11, 9, 10. ఓకే, సో అంటే దీని ఫస్ట్ డే 8 అవర్స్ వర్క్ చేశాడు. ఓకే, సెకండ్ డే 11 అవర్స్ వర్క్ చేశారు అని. అండ్ నెక్స్ట్ స్లీపింగ్, అండ్ నెక్స్ట్ స్లీపింగ్ వచ్చేసరికి 8 అవర్స్ వర్క్ చేశాడు ఫస్ట్ డే, 8 అవర్స్ స్లీప్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసరికి 11 అవర్స్ వర్క్ చేశాడు, 10 అవర్స్ స్లీపింగ్. ఓకే, అండ్ థర్డ్ డే 9 అవర్స్ వర్కింగ్, 11 అవర్స్ ఏమో స్లీపింగ్, అండ్ అట్లనే 12 అవర్స్. ఓకే, సో ఇది డేటా నేను ప్రొవైడ్ చేసేది. అండ్ నెక్స్ట్ సో ఏరియా ప్లాట్ చేస్తున్నప్పుడు plt డాట్ స్టాక్ ప్లాట్. ఓకే, సో ఇవి గుర్తుంచుకోండి, బార్ స్టాక్ ప్లాట్. ఓకే, ఈ స్కాటర్ అని ఎప్పుడు ఇస్తున్నాను. అండ్ ఇక్కడ డేస్. ఓకే, ఫస్ట్లీ డేస్, తర్వాత వర్కింగ్, అండ్ తర్వాత స్లీపింగ్. వీటికి సో ప్రింట్ అవ్వాలి. ఓకే, output COLORS colors is equals to, and next is equals to R comma G. okay, next చేస్తాను. labels is equals to చిన్నపట్టలు ఉన్నాయా? పాస్పోర్ట్ ఉన్నాయా? ఇది అవసరం లేదు. సో 2 minutes వెయిట్ చేయండి. సో ఈ లోపు ఇది టైప్ చేయండి మా, ఎలా వస్తుందో అవుట్పుట్ చూడండి మీరే. ఓకే, చెప్పాను. సో ఓకే, సో వర్క్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఓకే, అండ్ నెక్స్ట్ పిఎల్టీ ఓకే డాట్ లెజెండ్. సో ఇది లెజెండ్ అనే ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో అవుట్పుట్ వచ్చిన తర్వాత చెప్తాను నేను మీకు. సారీ, ఇక్కడ పిటిఎల్ అని ఇచ్చాం కదా. సో పిఎల్టీ అండ్ నెక్స్ట్ పిఎల్టీ డాట్ షో ఆఫ్. ఓకే, అవుట్పుట్ చూడటానికి. ఏంటి ఎర్రర్స్ ఉన్నాయా? wait a second, where is area plot? Yes, so R comma G. So days, working, sleeping, and next colors COLORS colors. okay, and next labels. సారీ, సో ఇక్కడ లేబుల్స్ దగ్గర ELS కదా. సో సి హియర్. సో లెజెండ్ అనే ఫంక్షన్ ఏంటి అంటే, నార్మల్గా మనము ఏరియా అంటే వర్కింగ్ వచ్చేసరికి రెడ్ ఇచ్చాము. ఓకే, అండ్ నెక్స్ట్ రెస్ట్ అంటే స్లీపింగ్ పార్ట్కి వచ్చేసరికి గ్రీన్ ఇచ్చాము. ఓకే, దానికి నేను ఏంటి అంటే లేబుల్స్ అని ఇచ్చినప్పుడు ఆ కలర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇట్లా ఒక చిన్న స్క్వేర్ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ అనేది అవుట్పుట్ లో కనిపిస్తుంది మనకి ఎప్పుడు లెజెండ్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నప్పుడు. ఓకే,
అందుకని అవుట్పుట్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తానని చెప్పి అన్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ లేబుల్ స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను. సో సీ హియర్, ఇక్కడ చూడండి. యాక్చువల్గా ఇది ఫస్ట్, ఇవి ఏమో ఇక్కడ ఉన్నవన్నీ కూడా డేస్. ఓకే. ఈ ఎక్స్ యాక్సిస్ అంటే డౌన్ సైడ్ ఉన్నది, ఐ మీన్ ఏమంటాము హారిజాంటల్ యాక్సెస్ వచ్చేసరికి డేస్ అనే లిస్ట్ ఇచ్చాం కదా అవి. అండ్ నెక్స్ట్ వర్కింగ్ స్లీపింగ్ రెండు కూడా ఇక్కడే చెక్ చేసుకుంటుంది. ఎలా అన్నది నేను చెప్తాను చూడండి. యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ డే 8 అవర్స్ వర్క్ చేశారు, 8 అవర్స్ స్లీపింగ్ మోడ్లో ఉన్నారు. ఓకే. సో ఇక్కడ చూడండి 10 నుంచి ఫస్ట్ 1 ఉంది కదా, 1 నుంచి ఇక్కడ నుంచి ఈ టిప్ వరకు, లాస్ట్ టిప్ ఉంది కదా, దీని వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉందో సేమ్ ఇది కూడా డిస్టెన్స్ ఉంటుంది. ఇది 1 to 8 ఉంది, ఇది 8 నుంచి 16 అంటే 8 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అలానే వర్క్ చేశారు. 1.5 దగ్గర కూడా అంతే వర్క్ చేశారు, 1.9 దగ్గర కూడా సేమ్ వర్క్ చేశారు. బట్ కమింగ్ టు ద 2 అంటే సెకండ్ డే వచ్చేసరికి ఇక్కడేమో వర్కింగ్ 11 ఉంది, స్లీపింగ్ 10 ఉంది. అందుకని చూడండి, స్లీపింగ్ అంటే మనకి ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చాం. ఓకే, సారీ, స్లీపింగ్ అంటేనే గ్రీన్ ఇచ్చాము, రెస్ట్ అని. సో దీనికి డిఫరెన్స్ చూడండి, రెడ్ కొంచెం హైలైట్ అయ్యి ఉంది. ఓకే, అంటే 11కి అట్లా రీచ్ అయ్యి ఉంది, రెడ్ 10 ఉంది. అండ్ నెక్స్ట్ దీనికి డిస్టెన్స్ మీకు నార్మల్గా చూస్తేనే తెలుస్తుంది, లేదు అంటే ఈ నెంబర్స్తో చూసుకోండి. ఇది 20 కన్నా కొంచెం హైలైట్ అయ్యే ఉంది, ఇది ఓన్లీ 10కి ఈక్వల్గా ఉంది. ఈక్వల్గానే ఉందా? ఎస్. సో ఇట్లాగే మళ్ళీ కమింగ్ టు ద థర్డ్ పాయింట్. ఓకే, థర్డ్కి వచ్చినప్పుడు మళ్ళీ డిస్టెన్సెస్ చూసుకోండి. ఈ డిస్టెన్స్, ఈ ఏరియా వచ్చేసరికి ఒకటేమో వర్కింగ్కి, ఒకటేమో స్లీపింగ్కి. ఓకే, సో ఇది ఏరియా ప్లాట్. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, నార్మల్గా ఒక హ్యూమన్ ఎన్ని అవర్స్ వర్క్ చేశారు, ఎన్ని అవర్స్ స్లీప్ చేశారు అనే దానికి. ఇక న్యూగా నేను మీకు ఇక్కడ చెప్పింది లెజెండ్ ఆఫ్ అని. ఈ లెజెండ్ ఆఫ్ అనేది యూజ్ చేయకపోతే ఈ బాక్స్ కనిపించదు మీకు. ఓకే, అప్ సైడ్ అవుటర్ లుక్లో. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఏరియా ప్లాన్. ఓకే, సో పోస్ట్ చేస్తాను ఇది కూడా. సో చాట్ బాక్స్ లో చూడండి. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్, సో పై చార్ట్. ఓకే, సో పై చార్ట్ లో ఒక ఫనీ ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ మూవీ రేటింగ్ అవి చెప్పాను కదా. సో రేటింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 5, 3, 3.5, ఓకే. సో అండ్ నెక్స్ట్ 4.8. ఓకే, ఒక 4 మూవీస్ రేటింగ్స్. అండ్ నెక్స్ట్ నేమ్స్ వచ్చేసరికి ఫస్ట్ మూవీ లేద్దాంలే, ఓకే, మెగాస్టార్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఓకే, మీరు ఇంకా అస్తమానం మార్క్స్ అనేది తీసుకుంటున్నాను కదా, నాకే బోరింగ్గా ఉంటుంది. నెక్స్ట్ వెంకటేష్, తర్వాత నాగార్జున, తర్వాత బాలయ్య బాబు, బాలకృష్ణ. ఓకే, అండ్ నెక్స్ట్ పిఎల్టీ డాట్. సో పై చార్ట్ చేస్తున్నప్పుడు పిఐఈ అని ఇవ్వండి. ఓకే, అండ్ నెక్స్ట్ దేర్ రేటింగ్ ఆఫ్టర్ లేబుల్స్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్స్. ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవే లేబుల్స్గా రావాలి. ఓకే, అండ్ పిఎల్టీ డాట్ లెజెండ్ ఆఫ్. ఓకే, సో అండ్ నెక్స్ట్ పిఎల్టీ డాట్ షో ఆఫ్. సో లెట్ us see the output. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏదైతే ఇచ్చానో 5 అని ఇచ్చాను కదా, సో ఆ కలర్ మొత్తం ఎక్కువ కనిపిస్తుంటది. ఓకే, అండ్ నెక్స్ట్ 3 అనేది లోయెస్ట్ మార్క్ కదా, సో అందుకని ఇది కొంచెం ఏరియానే ఉంది. పై చార్ట్ అంటే ఏరియా రిప్రజెంటేషన్ లానే ఉంటుంది, బట్ ఆ రిప్రజెంటేషన్ వచ్చేసరికి సర్కిల్ లా ఉంటుంది. ఓకే, మీరు మార్క్స్ సి లాంగ్వేజ్ అది చెప్పాను కదా, పైన మార్క్స్ అని సి, పైథాన్, జావా, ఆ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ట్రై చేయండి. ఓకే, సేమ్ అదే సి లాంగ్వేజ్ అయితే సి ఇలా, ఇక్కడ సి, పైథాన్, జావా ఇలా కనిపిస్తాయి. ఆ మార్క్స్ ఎన్ని ఉన్నాయో
నార్మల్గా తెలుస్తుంది. ఓకే, సో అర్థమైందా ఇది? ఓకే, yeah, so this is about today's session. So till now if you have any doubts you please ask. Okay, సో ఇక్కడతో 3 ప్యాకేజెస్ కంప్లీట్ అయ్యాయమ్మా. ఓకే, సో నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్ మీరు ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ అయితే ఇవి ప్రాక్టీస్ చేయండి. ఈ 3 ప్యాకేజెస్ ఇప్పటి వరకు చెప్పిన బేసిక్ థింగ్స్ ఇంకా ఇన్ డెప్త్ గా చేయాలి అంటే ఫర్దర్ ఇంకా మీరు ట్రై టు లెర్న్ యువర్ ఓన్. ఓకే, plt.legend అంటే ఇప్పుడు ఇక్కడ అవుట్ సైడ్ ఇప్పుడు చూడండి ఈ బాక్స్ ఇక్కడ కనిపిస్తుందా? సో నేమ్స్ వాటి కలర్స్ ఉన్నవి. ఇది ఇలాగ లుకింగ్ మనకు అవుట్పుట్ లో ఈ బాక్స్ ఇలా ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడ మనం plt.legend ఇవ్వాలి. ఫర్ సపోజ్ నేను ఆ plt.legend అనేది తీసేసాను. ఓకే, చూడండి ఈసారి అవుట్పుట్ లో మీకు ఆ పైన బాక్స్ ఏం కనిపించట్లా, లేబుల్ బాక్స్. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లెజెండ్ ఫంక్షన్. యా, రేటింగ్ అనేది ఇక్కడ కనిపించదు, బట్ అది ఆక్యుపై చేసే ఏరియాని బట్టి చూడండి. ఓకే, సో ఫస్ట్లీ నేను ఫస్ట్ హీరోకి ఎక్కువ ఇచ్చాను కాబట్టి అందుకని ఆ ఏరియానే కంపేర్ టు బిఫోర్, కంపేర్ టు అదర్ 3 హై ఉంది. ఓకే, సో అట్లా ma'am, .csv file first 10 minutes please explain. మీరు లేట్ గా జాయిన్ అయ్యారా? ప్రెసెంట్ అనేది కూడా డిస్ప్లే అవుతుంది కదా మ్యామ్ పై చార్ట్ లో. ప్రెసెంట్ ఏంటి? పర్సెంటేజా? అవుతుంది, చేయొచ్చు. పర్సెంటేజా? ఓకే, యాక్చువల్ అవి చెక్ చేయడానికే యూజ్ చేస్తాం. నెక్స్ట్ .csv మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను మౌలి. రికార్డింగ్ సెషన్ ఇస్తారు కదా. ఓకే, నువ్వు ఎక్కడి నుంచి వినలేదు చెప్పు, పోనీ ఆ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మౌలి ఫస్ట్ 10 minutes ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. అసలు ఫస్ట్ 10 minutes జస్ట్ ఈ డేటా ఎంటర్ చేయండి అని చెప్పాను. ఒక పర్సన్ కి అవుట్పుట్ రాలేదు అంటే అక్కడ ఒక 5 minutes స్పెండ్ చేసాం, 5 or 10 minutes మేబీ. బిఫోర్ స్క్రీన్ షేరింగ్ అప్పుడు ఏం చెప్పలేదు మౌలి. తనకి స్క్రీన్ షేర్ చేయకుండా నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అది రీడ్ చేయడానికి ఎలా అన్నా చెప్పాను. ఓకే, ముందు అసలు ఓకే,
ఓకే. ఫస్ట్‌లీ ఇంపోర్ట్ చేయడం చెప్పాను. అండ్ నెక్స్ట్ రీడ్ చేయడానికి pd.read_csv ఫైల్ నేమ్ ఇవ్వాలి అని చెప్పాను. ఓకే. జస్ట్ రీడ్ చేసి ప్రింట్ చేయడం డేటా ఇలా అని చూపించాను. తర్వాత తన స్క్రీన్ షేర్ ఇచ్చింది. ఎక్సెల్ షీట్ డెస్క్‌టాప్ మీద అవును. సేమ్ లొకేషన్‌లో ఉండాలి. అప్పుడే వస్తుంది. లేదంటే ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అని వస్తుంది. ఆల్రెడీ ఫైల్స్ కాన్సెప్ట్ చేసున్నారు కదా మీరు. నార్మల్‌గా సిలబస్ చెప్తున్నప్పుడు ప్రీవియస్‌గా. సో, అక్కడ కూడా ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అనేసి ఒకటి రైజ్ అవుతది. దాని గురించి చెప్తారు. ఫైల్స్ డిస్కస్ చేసినప్పుడు. షీట్ క్రియేట్ చెయ్యాలి. నువ్వే ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని బట్ దాన్ని సేవ్ చేసే అప్పుడు మాత్రం సిఎస్వి అనే ఎక్స్టెన్షన్ తో సేవ్ చేయాలి. యా స్క్రీన్ షీట్ క్రియేట్ చేయాలి. ఓకే. ఇంకా ఎనీ డౌట్స్? సో క్లియర్ ఏనా ఈరోజు చెప్పిన క్లాస్? ఓకే. సో ఇంకేం డౌట్స్ లేవు కదా? ఓకే. ఐ విల్ స్టాప్ end the session. ఎక్సెల్ షీట్ లో కూడా గ్రాఫ్స్ ఉంటాయి. ఎక్సెల్ షీట్ లో కూడా గ్రాఫ్స్ ఉంటాయి. షేప్ తర్వాత ఎక్స్ప్లెయిన్ df డాట్ షేప్ తర్వాత వినలేదా మీరు? ఒక నిమిషం. వేరే షేప్. సో షేప్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే. షేప్ తర్వాత నుంచి. షేప్ తర్వాత షార్ట్ వాల్యూస్ చెప్పాను కదా, సార్ట్ చేయడం వాల్యూస్ ని సార్ట్ చేస్తున్నామంటే అది ఏదైనా అసెండింగ్ అయినా లేదంటే డిసెండింగ్ ఆర్డర్ లో చేస్తాం. రైట్. సో అసెండింగ్ అంటేనేమో లో నుంచి హైకి, డిసెండింగ్ అంటే హై టు లో. ఓకే. సో మనం అసెండింగ్ ఆర్డర్ చేయాలంటే జస్ట్ సార్ట్ వాల్యూస్ ఇచ్చి ఆ కాలం నేమ్ ఇవ్వండి. ఓకే. డిసెండింగ్ చేయాలి అంటే ఇట్లా ఈ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. అసెండింగ్ ఫాల్స్ అని ఇవ్వాలి. డిసెండింగ్ అని డైరెక్ట్ గా మనకేం లేదు ఫంక్షన్. సో సార్ట్ వాల్యూస్ చేసి ఏ కాలం చేయాలనుకుంటున్నారో నేము, తర్వాత అసెండింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్. దట్స్ ఇట్. శాంపుల్ అనేది ర్యాండమ్ గా జనరేట్ చేస్తుంది. నెంబర్ ఇస్తే అన్ని నెంబర్స్ అన్ని శాంపుల్స్ ర్యాండమ్ గా చేస్తుంది. లేదంటే ఓన్లీ సింగిల్ కేసుని మాత్రమే ర్యాండమ్ గా జనరేట్ చేస్తుంది. ఓకే. ఓకే. అండ్ నెక్స్ట్ పై చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. డ్రోఫ్నా అంటే నల్ వాల్యూస్ ని రిమూవ్ చేయడానికి మా. ఓకే. అండ్ నెక్స్ట్ ఈజ్ నల్, ఈజ్ ఎనీ అనేవి అక్కడ డేటా లేని పొజిషన్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసి, లేకపోతే ట్రూ అని ప్రింట్ చేస్తుంది. స్టూడెంట్స్ మార్క్స్ డిలీట్ చేశాను కదా అది. నెక్స్ట్ ఓకే. సో ఓకేనా? అడిగింది ఎవరు? రత్న. తర్వాత పై చార్ట్ అడుగుతున్నా చూడండి. జస్ట్ ఫంక్షన్ చేంజ్ చేశాను. పై అనేసి పిఐఈ నేమ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేమ్స్ రేటింగ్ అనేది లిస్ట్ లో పాస్ చేశాను. మీరు ఒకసారి ఆ మార్క్స్ అది ఉంది కదా, మార్క్స్ అను సబ్జెక్ట్స్ నేమ్స్ ఇచ్చి అది కూడా సేమ్ ఇలానే చేయండి. హౌ టు డిస్ప్లే టేబుల్ డేటా ఇంటూ మ్యాట్ప్లాట్లిబ్ ఎనీ చార్ట్ హౌ టు గెట్ టేబుల్ డేటా ఏంటి? సో నెక్స్ట్ చూడండి, పై చార్ట్ అడిగారు కదా. సో రేటింగ్ అండ్ నెక్స్ట్. సో ఇక్కడ మనకి ఏం కనిపించదు అట్లా మనం ఇచ్చిన ఈ నెంబర్, బట్ ఇది కొంత ఏరియాని ఇట్లా ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని నెంబర్స్ లో 5 అనేది బిగ్ కదా. సో మీరు అబ్జర్వ్ చేస్తే 5 కి ఏదైతే ఉందో ఏరియా అది ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీకు డైరెక్ట్ చూడగానే
ఈ లెజెండ్ ఈ స్క్వేర్ బాక్స్ చూడగానే అర్థమైపోవాలి. ఓకే, బ్లూ కలరు ఈ పర్సన్‌ది. అండ్ నెక్స్ట్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు, ఎంతమంది స్టూడెంట్స్ పాస్ పర్సంటేజ్ ఎంత, ఇలాంటివి ఉంటాయి కదమ్మా. లీవ్స్ ఎన్ని తీసుకున్నారు ఆ పర్సంటేజ్, అలాంటి దగ్గర యూజ్ చేస్తాం. ఇవి నార్మల్ చూడగానే తెలిసిపోతుంది మనకి. అగైన్ మళ్ళీ దీనికన్నా ఇది ఎక్కువ ఉందా అని చూసుకోకుండా ఈ కలర్ చూడగానే ఇది ఈ పర్సన్, ఓకే ఈ ఫీల్డ్ కి సంబంధించింది ఈ ఏరియా అని. అర్థమైందా? నెక్స్ట్ టేబుల్ డేటా ఏంటి మౌలి, నాకు అర్థం అవ్వలేదు మీరు అడిగింది. సో మీరు మెథడ్స్ ప్రింట్ చేసి చూడండి ఏమైనా అలా టేబుల్ మెథడ్ అనేది ఉందా లేదా అని. నేనైతే ఎప్పుడు చేయలేదు. జస్ట్ మనకి ఇట్లా గ్రాఫ్స్ ఉన్నాయి కదా, పై చార్ట్ కానీ బార్ గ్రాఫ్ కానీ, ఆ వేలోనే ప్రెసెంట్ అయితే ఉంది. ఓకే, సో క్లియర్ అయినా? పై చార్ట్ ఎవరు అడిగింది? యా రమ్య. ఓకే ఓకే ఆల్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫైనల్ గా ఒకసారి అడుగుతున్నా.